సార్ ఇదేమో ఈ యాంగిల్ ఆడపిల్లల మీద యూత్ స్టూడెంట్స్ ఈ ప్రేమ అనే పేరు మీడియా పేరు కట్నం బహుశా ఐ థింక్ పోలీస్ అధికారిగా ఈ కట్నం బాధలు కట్నం బాధితులు లేకపోతే చచ్చిపోవటాలు చంపేయటాలు వేధింపులు మీరు కొన్ని వందలు వేలు చూసుంటారు. కట్నం ఇవ్వటం తీసుకోవటం అన్న దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అది మంచిదా కాదా? అంటే చట్టం రూపంగా చూస్తే ఆడిపాపకు మన ఆస్తిలో భాగం ఉంది. అది ఇస్లామిక్ చట్టం ప్రకారం ఉంది, హిందూ చట్టం ప్రకారం ఉంది. సో వాళ్ళు ఇచ్చి తీసుకోవడంలో పోలీసు వాళ్ళు కానీ చట్టం చేసేదే ఉండదు. కాకపోతే ఒక పార్టీ తీసుకునే వాళ్ళు కానీ ఇచ్చేవాళ్ళు కానీ ఇంకొకరిని బాధించి అది బాధ పెడితే అది నేరం అవుతుంది. అప్పుడు చట్టం యాక్షన్ తీసుకోవాలి. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ప్రకారం 1961లో అంటే 48 సంవత్సరాల క్రితము కట్నం తీసుకోవటము ఇవ్వటము నేరం, తీసుకోమని చెప్పటం నేరం, ఇవ్వమని చెప్పటం నేరం అన్నారు. ఈ నేరానికి 6 నెలల శిక్షను తర్వాత ఫైన్ కూడా ఉంది. ఇది నేరం కింద ట్రీట్ అయ్యారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? చట్టాలు చేసినారు, అప్పుడు చాలా చేసినారు చట్టాలు. ఇంప్లిమెంటేషన్ అండ్ ద నేచర్ ఆఫ్ అవర్ పీపుల్, మన పబ్లిక్, మన దగ్గర ఉండే ఎథిక్స్ గురించి ఏమవుతుందంటే 48 ఏళ్ళు ఎందుకు పట్టిందంటే ఇటువంటి చర్యల వల్ల, ఇటువంటి మాటల వల్ల, ఇటువంటి డిస్కషన్ వల్ల. ఇప్పుడు మీరు నేను ఈ ప్రేక్షకులు కలిసి ఒక చేంజ్ తీసుకోకపోతే ఇంకొక 100 ఏళ్ళు పడుతుంది. అసలు పోదు. ఇక్కడ 100 ఏళ్ళు పట్టినా 1000 ఏళ్ళు పట్టినా ఈ దేశంలో పోదు కదా. ఎప్పుడు పోదు? ఇలా మాట్లాడుకుంటే. నా ఉద్దేశం ఖచ్చితంగా కట్నం ఇవ్వటం తీసుకోవటం నేరమా కాదా అంటే మీరు సమాధానం దాటే మీరు క్రాస్ చేసినట్టు అవును కాదు క్వశ్చన్ ఆన్సర్ చెప్పమంటే కష్టమే. నా ఒపీనియన్ కూడా చెప్పాలి కదా. నేను నేరమా కాదా? నేరమే, కాకపోతే అది టోటల్గా ఎరాడికేట్ చేసే అంత నేరం కాదు ఈ దేశంలో. ఓకే, అయితే ఒక్క నిమిషం. ఓకే, అంటే మీ తర్వాత మీరు చెప్పండి. ఎరాడికేట్ చేసేంత నేరం కాదు అని మీరు అంటున్నారు కదా. కట్నం కోసం చంపేసిన వాళ్ళు, కట్నం అడుగుతుంటే తల్లిదండ్రులు ఇవ్వలేక చచ్చిపోతున్న వాళ్ళు ఉన్నారు, కట్నం వేధింపులు భరించలేక కాపురాలని వదిలేసుకున్న వాళ్ళు ఉన్నారు. కట్నం అంటే పెద్ద పిల్లకి మీకు గుర్తుందో లేదో 2 ఏళ్ల క్రితము అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు 3 ఆడపిల్లలు ఉన్న ఒక ఇంట్లో పెద్ద పిల్లకి పెళ్లి చేసి తండ్రి ఆ అప్పులు తీర్చలేక 2వ పిల్లల పెళ్ళిళ్ళు చేయాలని చెప్పి తిరుగుతూ ఆయన మానసిక వేదనతో చూసి ఆ 2 ఆడపిల్లలు బాధపడి, నాన్న నువ్వు అక్కకి పెళ్లికి చేసిన అప్పులు సరిపోతాయి, ఇంకా నాకు మా కోసం బాధపడుతున్నావు, నిన్ను ఈ బర్డెన్ నుంచి రిలీవ్ చేస్తున్నాను అని ఆ 2 ఆడపిల్లలు సూసైడ్ చేసి చచ్చిపోయారు. మీరేమో మరి కట్నం నేరం కాదంటున్నారు. మీకు అంటే నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. ఇది సొసైటీ గురించి. ఇప్పుడు మనకు చట్టంలో ఒక కుటుంబంలో ఆడపిల్లకు ఆస్తిలో వాటా ఉండాలని ఒకటి ఉంది, ఇంకో పక్క వరకట్నం ఇవ్వద్దు అని ఉంది. నేనేమంటానంటే నా పాపకు నా ఆస్తిలో వాటా ఇచ్చే బదులు నేను అది కట్నం రూపంగా ఇస్తున్నాను అని కొంతమంది. ఇది ఎప్పుడు నేరం అవుతుందంటే దాని కొరకు ఒకతన్ని బాధ పెట్టడం, ఆడపిల్ల తండ్రిని బాధ పెట్టడం, అతన్ని హింసించడం, అట్లాంటివి చేసేదానికి చట్టంలో ఇంకెక్కువ శిక్షలు పెట్టండి. కాదు చట్టం. ఇప్పుడు నేను అనేది ఒకటి జనరల్గా ఏంటంటే మీరు అన్న పాయింట్ మంచి పాయింట్. ఇప్పుడు ఈ ఆడపిల్లలు చంపేస్తే ఫైన్ ఆర్ట్ నేను బెయిలబుల్ అని చెప్పి దాన్ని నాన్ బెయిలబుల్ చేయాలని ఇవన్నీ చేస్తా ఉన్నారు. అవన్నీ చేస్తున్నారు, అది తప్పు. అది ఎందుకంటే దయచేసి అది కూడా మాట్లాడదాము. మీరు నాన్ బెయిలబుల్ చేసి మీరు చేతులు దులుపుకోకూడదు. మీరు నాన్ బెయిలబుల్ కేసులలో కోర్టు బెయిల్ ఇస్తుంది. నేను పంపగానే 1 అవర్లో వాడు బెయిల్ మీద వస్తున్నాడు. దానికి వాడికి ఏం భయం ఉంటుంది నేరస్తుడికి? అది ట్రయబుల్ బై సెషన్, మినిమం పనిష్మెంట్ మోర్ దాన్ 7 years ఉంటే సెషన్ ట్రయల్, కింది కోర్టు బెయిల్ రాదు, వాడు కొద్ది రోజులన్నా జైల్లో ఉంటాడు. అట్లాంటివి చేయకుండా ఇంకా డీప్గా వెళ్ళాలంటే ఈ సిస్టంలో చట్టం చేసేవాడికి కోర్టులకు జవాబుదారీ కాదు. ఐపీఎస్ ఆఫీసర్స్ ఎప్పుడు కోర్టుకు రావాల్సిన అవసరం లేదు, వాళ్ళకి చట్టంతో పని లేదు, ఏం లేదు. కోర్టుకు ఎవరు లోబడి ఉంటున్నారంటే చట్టాలను ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. సో చట్టంలో లొసుగులున్నాయి, మమ్మల్ని ఏం చేయమంటారు అంటారు. అడ్వకేట్ కోర్టులో సరిగ్గా మా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టులో కేసును ప్రజెంటేషన్ చేయకున్నా, విట్నెస్లు టర్న్ హాస్టల్ అయినా, కేసులో ఏమాత్రం వీకున్నా నేరస్తుని వదిలేస్తున్నారు. దాని ఫలితం ఫిర్యాదుదారు బాధపడుతున్నాడు. ఇన్వెస్టిగేషన్లో లోపం ఉంటే పోలీస్ వాళ్ళని శిక్షించండి, తప్పుడు సాక్ష్యం చేస్తే సాక్షులను శిక్షించండి, లేదా అన్నీ బాగుంటే మ్యాక్సిమం పనిష్మెంట్ ఇవ్వండి. అన్నీ బాగుంటే అన్ని సాక్ష్యాలు బాగున్న కేసులలో కూడా టేకింగ్ ఏ లీనియంట్ వ్యూ అని మినిమం పనిష్మెంట్ ఇస్తున్నారు. ఎందుకు లీనియంట్? నేరస్తుడి మీద ఎట్టి పరిస్థితులలో కరుణ వద్దు. లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే లైఫ్. ఎందుకంటే అతన్ని హింసించాలని చట్టం దృష్టిలో అది కాదు ఉద్దేశం. వాడికి
కఠినంగా శిక్ష చేస్తే ఇంకోటి నేరం చేయకుండా ఉంటాడని. అసలు టోటల్గా సిస్టంలోనే రాంగ్ ఉంది, దాని కాన్సెప్ట్లోనే రాంగ్ ఉంది. ఇక్కడ సిస్టమ్ని మార్చలేము. నేను మారుతాను సిస్టమ్ బేసికల్గా నేను మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాను. తర్వాత మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మన ఇద్దరం కలిసి వీళ్ళని రిక్వెస్ట్ చేస్తాం. ఇప్పుడు కట్నం గురించి వచ్చేస్తే, ఎందుకంటే మీరు ఇందాక అన్నట్టుగా యు ఆర్ రైట్, ఈ ఈవిల్ని సోషలైజ్ చేశాం, అంటే సోషల్గా యాక్సెప్ట్ చేసేసాం. అది సాంప్రదాయం కింద మీరు చట్టం చేసినారు కదండి. ఆడి పాపకు ఆస్తిలో వాటా ఇవ్వాలని నేను ఒక కన్నతండ్రిగా నేను చెప్తున్నాను. ఆ చట్టం గురించి అందరు మాట్లాడాలంటే ఇంత పుస్తకం అదే ఒక 4 గంటలు మనకి ఒక్కొక్క ప్రోగ్రామ్ అవుతుంది. నేను అనేది ఏంటంటే మనం అంటే అఫ్కోర్స్ ఈ ఆడపిల్లల గురించి ఎక్కువ అటాక్ అది డిస్కస్ చేసాం. కట్నం గురించి, ఎందుకంటే కట్నం గురించి స్పెసిఫిక్గా వాళ్ళు చట్టం చేశారు, రూల్స్ ఫ్రేమ్ చేశారు. ఈ రూల్స్లో ఏమన్నా అంటే 15,000 కంటే దాంట్లోనే లొసుగులు ఉన్నాయి. వినండి, నేనేమంటే కళ్యాణమస్తుని టీటీడీ వాళ్ళు కొన్ని 100,000 పెళ్లిళ్ళు చేస్తున్నారు, ఇండివిజువల్గా కూడా పెళ్లిళ్ళు చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు బేసిక్గా అదే అవుతుంది. మనలాంటి సోకాల్డ్ మేధావులందరూ ఏమనుకుంటున్నాం అంటే ఒక చట్టాన్ని తీసుకుంటాం. చట్టం ఇప్పుడు ఎట్లా చేస్తారు, బిల్లు ప్రవేశపెడతారు, నేషనల్ డిబేట్ జరుగుతుంది, మనకంటే చాలా గొప్ప గొప్ప వాళ్ళందరూ ఆలోచించి నెలల తరబడి కూర్చొని కమిషన్ తీసుకుని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఒక చట్టం చేస్తారు. చట్టం చేసిన దాన్ని డిస్కస్ చేయకుండా నా ఉద్దేశం ఏంటంటే చట్టం ఉంది మంచి చెడు, చట్టాన్ని ఇవాళ అమలు చేద్దాం, అమలు చేస్తూ మీరు ఇందాక అన్నట్టు మార్పు చట్టాన్ని ట్రై చేస్తాం, మార్పు చేయాలి. ఇప్పుడు దీనికి బేసిక్ కట్నం గురించి చాలా అంటే నేను అందరితో అదే మాట్లాడుతున్నాను. కొత్త రకంగా ఉంటుంది, ఈజ్ ఇట్ పాసిబుల్ అని మనమే అనుకుంటున్నాం, కానీ మొదలెడుతున్నాం. నేనేమన్నానంటే 15,000 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు పెట్టకూడదు. రెండో పాయింట్, మీరు పెళ్ళిళ్ళు కడతారు కదా, గిఫ్ట్లు ఎంత వేస్తారు జనరల్గా బాగా క్లోజ్గా ఉంటే? 1,000 రూపాయలు 700 అంతే. యాక్ట్లో ఏముందంటే 200 రూపాయల కంటే ఎక్కువ కాస్ట్ ఉండకూడదు గిఫ్ట్. ఆ 200 రూపాయల కంటే 1,000 రూపాయలకి గిఫ్ట్ ఇస్తే గవర్నమెంట్ రన్ చేసే ఎన్జిఓకి ఇచ్చేసేయాలి అని ఉంది. ఓకే, నేను అక్కడే ఆగుతున్నాను. ఎందుకంటే మనం ఏం చేద్దామంటే ఈ గత కొన్ని ఎపిసోడ్ల నుంచి ప్రతి వాళ్ళ చేత మీలాగా సోషల్ కాన్షియస్ ఉండి ఒక మాట చెప్తే కొన్ని 100,000 మంది వినే నాయకుల చేత లేదా సోషల్ యాక్టివిస్ట్ చేత అదే చెప్పిస్తున్నారు. ఇప్పుడు మీరు 1,000 రూపాయలు, ఇప్పుడు ఎవరో మీ వాళ్ళ స్టాఫ్ పెళ్ళో లేదా దగ్గర వాళ్ళ పెళ్ళో ఉంది, బాబు 200 రూపాయలే ఇస్తున్నారా, 200 కంటే ఎక్కువ నేను ఇవ్వకూడదు, ఎక్కువ కాస్ట్ ఇస్తే నీకు రాదు ఆ గిఫ్ట్, ఎన్జిఓకి వెళ్ళిపోవాలి అని చెప్పగలిగితే గమ్మత్తుగా ఉంటుంది. ఎందుకంటే అది డైజెస్ట్ చేసుకోవడానికే ఇట్స్ డిఫరెంట్. ఇప్పుడు మీ చెల్లెలు కొడుకో మీ తమ్ముడు కొడుకో పెద్ద ఉంటూ దే ఆల్సో ఎక్స్పెక్ట్ మా పెద్దనాయన లేదా మా మావయ్య 5,000 రూపాయలు గిఫ్ట్ ఇస్తాను. అది నేరము నేరస్తులు. తెలుగులో సాఫ్ట్గా ఉంటుంది, ఇంగ్లీష్లో ఏమంటారు, క్రైమ్ అండ్ క్రిమినల్. మీరు క్రిమినల్ అనిపించుకోవడానికి ఇష్టపడతారు తెలిసి అసలు నన్ను ఎవరు అనరు. ఇది ఈ పని చేస్తే వాడు గొప్పోడు అంటారు. నేను 5,000 ప్రజెంటేషన్ ఇస్తే ఇంకా గొప్పోడు అంటారు. లా ఎక్కడుంది సొసైటీలో? ఎక్కడన్నా కనబడుతుందా మీకు? ఎక్సెప్ట్ రోడ్డు మీద పోలీస్ వాడు కనబడితేనే మీకు లా జ్ఞాపకం వస్తుంది. ఇవే ఈ మాటలే ఎవరికి తెలుస్తుంది లా గురించి ఎక్కడుంది చెప్పడానికి కార్యక్రమం సార్. ఇప్పుడు అందుకే సినిమా బేస్డ్ ప్రోగ్రాము, డాన్స్ మొన్న మీరు చూసినారు కదా, మీరు డిబేట్ అవుతున్నారు. నేను అనేది ఏంటంటే ఖచ్చితంగా 200 రూపాయల కంటే ఎక్కువ ఇస్తే దాన్ని ఈ దానికి మనం అబెట్ చేసినట్టుగా ఉంటే మనం క్రిమినల్ అనిపించుకోండి జనరల్గా. ఎందుకంటే ఎవరంటలేదు, ఎవరు చేయట్లేదు, అందుకోసమే కదా 100,000 కోట్లను ముంచేస్తున్నారు. నిన్న కాక మన సిటిజన్స్ గోల్డ్ క్వెస్ట్లో 1,100 కోట్లు, పుష్పమప్పల్ ఇవన్నీ ఉన్నాయి. తప్పు చేయటానికి మనం సమర్థించుకుంటూ ఎన్ని కారణాలు ఉన్నాయో చెప్పుకోకుండా తప్పని అనిపిస్తే, తప్పని మనకు అనిపించినా కాకపోయినా చట్టం తప్పు అని చెప్తే ఎవరు చేయట్లా, మనం కూడా చేద్దాం. అంటే మీకు ఒక చిన్న ముక్కలో సమాధానం చెప్పాలంటే 200 రూపాయల ప్రజెంటేషన్ పెట్టాలని చట్టం వచ్చిన రోజు ఉండే రూపాయి విలువ వేరు, ఈ రోజు ఉండే రూపాయి విలువ వేరు. నన్ను అట్లా అడిగే వాళ్ళు ఉన్నారు. నంబర్ 1. నంబర్ 2, ఇంకా మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మన ఇంటర్వ్యూకి మోర్ దెన్ 200 రూపీస్ అయి ఉంటుంది ఇప్పటిదాకా ఖర్చు. 200 రూపీస్కు ఏమొస్తుంది? మనం పబ్లిక్ వ్యూను కూడా కొంచెం దృష్టిలో తీసుకోవాలి. ఈ ఇంటర్వ్యూకి కాదు చెప్తున్నాను, 20,000 రూపాయలు అయినా కూడా ఈ ఇంటర్వ్యూ చేయకపోతే నేను సూసైడ్ చేసి చచ్చిపోను, ఆత్మహత్య చేయాలి అని నన్ను ఎవరు బెదిరించరు. అదే నేను అనేది ఏంటంటే సార్, సొసైటీలో కళ్ళ ముందు ఇన్ని చెప్పాను మీకు, ఇన్ని చచ్చిపోతున్నా ఇన్ని అవుతున్నా కూడా ఇట్స్ ఓకే అని అంటే ఎలా? సో చట్టాన్ని అమలు చేద్దాం, అది చెప్పండి. పని ఫైనల్గా చట్టాన్ని చేయాలా అవుతా చెప్పండి. ఫస్ట్ చట్టం కంటే ముందు ఒకటి జవాబుదారీతనం, తన మనసు జవాబుదారీతనం, కాన్షియస్. ఆత్మసాక్షిగా లేదు, ఆత్మసాక్షి ఎవరు వేయడం లేదు, అదంతా వేరు. చట్టాన్ని అమలు చేద్దాం, ఫస్ట్ ఒకటి అమలు చేయాలా,
అది చెప్పండి నాకు. ఇప్పుడు మీ ముందు నేనొక్కనే ఈ కెమెరా ముందు చేయాలంటే చట్టం 100% అమలు చేయాలనే చెప్తాను. చాలండి, చాలా నాకు. ఎందుకంటే నేను ఎగ్జాక్ట్ అనేది కనీసం కెమెరా ముందు, కనీసం ఇటువంటి కార్యక్రమాల్లో చూసే 10-100 మంది ముందు కూడా మనం కాన్షియస్గా సమాధానం చెప్పి చట్టం అమలు చేయాలి అని లేదు. ఎవరు చూస్తారని కాన్షియస్ కాదు. చేయాలని చెప్తున్నారు కదా. ఇప్పుడు మీ ముందు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలని మళ్ళీ నేను బయట పోయి 500 ఖర్చు పెట్టుకుంటే అట్లాంటి వ్యక్తిత్వం కాదు మాది. మీకు అర్థం కాదు, అమలు చేయాలి. ఇప్పుడు నేను ఒకసారి కెమెరా ముందు చెప్పినప్పుడు నేను అమలు చేయాల్సిన బాధ్యత ఈ కెమెరా ముందు నేను చెప్పినానే అనే విషయం నాకు ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది. నేను ఒక సింపుల్ క్వశ్చన్, ఎందుకంటే 30 ఏళ్ళు మీలాగానే లీగల్ ప్రొఫెషన్లో ఉన్నారు. అదే కదా మీరు అదే క్రాస్ చేస్తున్నారు. అవునా కాదా చెప్పండి అని కాదు, దాని గురించి డీటెయిల్డ్గా ప్రజలకు అర్థమయ్యేటట్టు మనం డిస్కస్ చేసుకోవాలి, డిస్కస్ చేయాలి. అమలు ఇప్పుడు చేయాలి. సో మనం డిస్కస్ చేస్తూనే ఉందాం. 61లో చట్టం వచ్చింది, 48 ఏళ్ల తర్వాత డిస్కస్ చేద్దాం. 85లో సెంట్రల్ రూల్ వచ్చింది, 98లో స్టేట్ రూల్ వచ్చింది, డిస్కస్ చేద్దాం. వెల్, ఈ డిస్కషన్ ఇంకా కొనసాగిస్తూనే ఉందాం. కాకపోతే గత కొన్ని ఎపిసోడ్ల నుంచి మేము ఇమీడియట్గా ఆచరణలోకి డిస్కషన్ కాకుండా ఇంప్లిమెంటేషన్కి దిగాం. ఇలా దిగుతూనే మీలాంటి వాళ్ళని, ఎందుకంటే ఐఎమ్ షూర్ ఈ డిస్కషన్లో మిమ్మల్ని కన్విన్స్ చేయగలిగితే ఈ ఇంప్లిమెంటేషన్కి ఇంకా బలం ఉంటుంది. కారణం ఏంటంటే మీలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఒక చిన్న ఉదాహరణ మా మిత్రులు చెప్పారు. పాల ప్యాకెట్ వాళ్ళు లీటర్ పాలు ప్రతి ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కి తలుపు తట్టి ఆ పాలు ఇస్తారు. అదే గుడంబా దుకాణమో సారాయి దుకాణమో ఊరికి అవతల ఒక పాకేసుకుని కూర్చుంటే అందరూ వాడి దగ్గరికి వెళ్ళి చేస్తారు. అలాగే ఖచ్చితంగా మనం డిస్కస్ చేద్దాం. ఇది అవసరం, అది వ్యసనం కదా. అవసరాన్ని మీరు అవసరాన్ని వ్యసనంతో పోల్చుకోవద్దు. ఎగ్జాక్ట్లీ. నేను ఈ అవసరాన్ని ఇప్పుడు ఈ అవసరాన్ని వ్యసనంలాగా చేస్తే వ్యసనానికి అర్థం మారిపోతుంది. ఈ దేశంలో ఏ ఆడపిల్ల కన్నీళ్ళు పెట్టుకోదు. వ్యసనాన్ని కంట్రోల్ చేయండి. కాదు, వ్యసనం ఎవరిది వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే వ్యసనాన్ని కంట్రోల్ చేస్తూ మీరు అన్నట్టుగా అవసరం గురించి డిస్కస్ చేస్తున్నాం. అది అవసరం గురించి డిస్కస్ కాదు, ఇంప్లిమెంట్ చేస్తాం, అమలు చేస్తాం. ఈ అవసరం వ్యసనంలాగా అందరూ చేయాలి. చాలా మంచిది. ఇప్పుడు ఎవరైతే ఈ ప్రోగ్రామ్ని చివరి దాకా చూస్తారో వాళ్ళు మేము ఇంప్లిమెంట్ చేస్తాము 100% కాకుండా 30%, 50%, 70%, 1%. ఎందుకంటే ఇంప్లిమెంట్ చేయడంలో కూడా నేను అందరి పెళ్లిలకు 200 కంటే తక్కువ ఇవ్వలేను. కొన్నిటికి ఇచ్చినా నేను ఇది ఇంప్లిమెంట్ చేసిన. అందుకోసమే నేను చాలా మందిని డిస్కస్ చేసి వాళ్ళు కన్విన్స్ అయ్యి, నేను కన్విన్స్ చేసాను, వాళ్ళు కన్విన్స్ అయ్యి అర్థం చేసిన తర్వాత వీఆర్ సేయింగ్ దట్ నేను చేస్తున్నాను, మీరు చేస్తారు. మా పోలీసుల్లో ఇంటర్నల్గా ఒక సామెత ఉంటుంది, చాలామంది పోలీస్ వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఇంప్లిమెంట్ ద లా, బెటర్ నాట్ టు ఎన్ఫోర్స్ ఇట్. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ మీటింగ్ అవుతుంది, నేను 144 పెడతాను, 144 ఇంప్లిమెంట్ చేయలేను, అటువంటిప్పుడు పెట్టడం వేస్ట్. యు అలౌ దెమ్. ఇవన్నిటికీ సమాధానం ఒకటే ఉంటుంది. ఒకవేళ ఆడపిల్లల మీద దాడు లాగాలంటే వరంగల్ ఇన్సిడెంట్ని సపోర్ట్ చేయండి. మీరు వరంగల్ పోలీసులు చేసిన యాక్షన్ను, వరంగల్లో యాసిడ్ పోస్తే వాళ్ళని ఎన్కౌంటర్ అని చెప్తే 100 మంది 1000 ఛానళ్ళు మొత్తుకున్నాయి. దాంట్లో మీరు పోలీసులకు సపోర్ట్ చేయండి. వరంగల్ లాంటి ఇన్సిడెంట్ ఒక్కటైతే ఇంకెక్కడ కావు.